టీమిండియా 2026 ఏడాదిలో తన తొలి సమరానికి సిద్ధమైంది. న్యూజిలాండ్తో జనవరి 11న వడోదర వేదికగా జరుగుతున్న మొదటి వన్డే కోసం టీమిండియా ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. వడోదరాలోని కొత్త కోటాంబి స్టేడియంలో గత 2 రోజులుగా కఠినమైన నెట్ సెషన్ జరుగుతోంది. అయితే ఈ సీరియస్ ప్రాక్టీస్ మధ్యలో విరాట్ కోహ్లీ చేసిన హంగామా ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. సాధారణంగా ప్రాక్టీస్ సెషన్ అంటే వార్మప్ రన్నింగ్తో మొదలవుతుంది. ఈ క్రమంలో టీమిండియా యువ పేసర్ అర్షదీప్ సింగ్ పరిగెత్తుతున్న తీరును చూసిన కోహ్లీ, అర్షదీప్ సింగ్ చేతులు ఊపుతూ కాళ్లు వేసే స్టైల్ను కోహ్లీ అచ్చుగుద్దినట్టు అనుసరించాడు. కోహ్లీ అలా అర్షదీప్ సింగ్ వెనుక వెక్కిరిస్తూ పరిగెత్తడం చూసి మైదానంలో ఉన్నవారంతా ఒక్కసారిగా నవ్వేశారు. ముఖ్యంగా రోహిత్ శర్మ అయితే కోహ్లీ అల్లరిని చూసి పగలబడి మరీ నవ్వుతున్నాడు. ఈ సరదా దృశ్యాన్ని అక్కడే ఉన్న కెమెరాలు రికార్డ్ చేయడంతో అది సోషల్ మీడియాలో నిమిషాల్లోనే వైరల్ అయిపోయింది. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ క్లబ్తో పాటు అర్షదీప్ ఆడుతున్న ఐపీఎల్ జట్టు పంజాబ్ కింగ్స్ కూడా ఈ వీడియోను షేర్ చేస్తూ సరదా కామెంట్స్ పెడుతున్నారు. ఎప్పుడూ మైదానంలో చాలా అగ్రెసివ్గా కనిపించే విరాట్ ఇలా సరదాగా ఉండడం చూసి అభిమానులు మురిసిపోతున్నారు. వడోదరాలోని కోటాంబి స్టేడియంలో జరుగుతున్న తొలి అంతర్జాతీయ మ్యాచ్ కావడంతో అక్కడి ఫ్యాన్స్లో విపరీతమైన క్రేజ్ నెలకొంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలను ప్రత్యక్షంగా చూడటం ఇదే తొలి, బహుశా చివరి అవకాశం కావచ్చని అభిమానులు భావిస్తున్నారు. అందుకే టికెట్ల కోసం భారీ క్యూ కట్టారు. ప్రాక్టీస్లో కోహ్లీ, రోహిత్ సిక్సర్లతో హోరెత్తించడంతో అసలు మ్యాచ్లో ఇక పరుగుల వరద పారడం ఖాయమని అందరూ భావిస్తున్నారు.